Okay, so next start with reduction formula. ఏంటి హైయర్ ఎక్స్పోనెంట్స్కి ఎలా సాల్వ్ చేస్తామని చూడండి. ఓకే, ఎనీవేస్ నౌ ఫస్ట్ వన్ ఇంటిగ్రల్. మనకి ఫార్ములాలో ఉండేది ఏంటంటే ఇంటిగ్రల్ 0 to π/4 tan power nx dx. ఓకే, ఇంటిగ్రల్ 0 to π/4 tan power nx dx. ఇప్పుడు దీన్ని ఎలా సాల్వ్ చేస్తాం చూడండి జాగ్రత్తగా. ఇంటిగ్రల్ 0 to π/4 tan power n-2x ఇంటూ tan square x. ఓకే, ఎందుకనేది దీనికి నెక్స్ట్ స్టెప్లో అర్థమవుతుంది చూడండి. ఫస్ట్ దీన్ని ఐఎన్ అనుకోండి. లెట్స్ సే దిస్ ఈజ్ ఈక్వల్స్ టు ఐఎన్. ఓకే, నా ఇక్కడ ఉన్న tan square xని secant square x -1 అని రాస్తాను. ఇప్పుడు ఇంటిగ్రల్ 0 to π/4 tan power n-2 ఇంటూ ఎక్స్ ఇంటూ tan power n-2x ఇంటూ secant square x dx మైనస్ 0 to π/4 tan power n-2 ఇంటూ ఎక్స్ ఇంటూ 1 చేస్తున్నాం కదా పైన. క్యాల్కులేషన్ పార్ట్ మొత్తం ఏం లేదు అక్కడ. నా దిస్ ఈజ్ వాట్ IN-2 అనమాట. ఓకే, నా ఇటు సైడ్ ఉన్నది IN అండ్ IN ప్లస్ IN-2 ఈజ్ ఈక్వల్స్ టు చూడండి IN ప్లస్ IN-2 ఈజ్ ఈక్వల్స్ టు ఇదేంటి ఈ పార్ట్ చూడండి. ఇక్కడ tan x in t అనుకుంటే ఇందులో నువ్వు tan x in t అనుకుంటే secant square x dx dt అయిపోతుంది. సో ఇంటిగ్రల్ t పవర్ n-2 అనమాట. t పవర్ n-2 అంటే ఇంటిగ్రల్ ఏమవుతుంది t పవర్ n-1 బై n-1 అంటే tan పవర్ n-1x బై n-1 లిమిట్స్ ఫ్రమ్ 0 to π/4. π/4 పెడితే 1 రా, 0 పెడితే 0నే అంటే 1 బై n-1. సో IN ప్లస్ IN-2 ఈజ్ ఈక్వల్స్ టు 1 బై n-1. ఓకే, అండ్ ఐమ్ ఆల్సో టెల్లింగ్ యూ వన్ మోర్ థింగ్ హియర్. అది ఎట్లా అనేది మీరు చేసి చెప్పండి, రాకపోతే అడగండి తర్వాత. ఓకే, సో అండ్ దిస్ విల్ ఆల్సో బీ ఈక్వల్స్ టు ఇంటిగ్రల్ π/4 to π/2 cot power nx dx అవుతుంది. అది ఓకే. సో ఇంటిగ్రల్ 0 to π/4 tan power nx dx will be equals to integral π/4 to π/2 cot power nx dx. Okay, that is what you need to do here. Clear? Okay, చేయండి అది. నెక్స్ట్ ఎస్ ఈ IN చూడండి మళ్ళీ. IN ఈజ్ ఈక్వల్స్ టు 1 బై n-1 మైనస్ IN-2. మళ్ళీ IN-2 ఏమని రాయొచ్చు 1 బై n-3 మైనస్ IN-4 అని రాయొచ్చు. మళ్ళీ IN-4 ఏమని రాయొచ్చు 1 బై n-5 అంత బ్రాకెట్లో. సారీ, సో 1 బై n-5 మైనస్ IN-6 ఇంకట్లా వెళ్ళిపోతూ ఉంటుంది అనమాట. ఇప్పుడు జాగ్రత్త చూడండి. IN కెన్ బి రిటర్న్ యాజ్ 1 బై n-1 మైనస్ 1 బై n-3 ప్లస్ 1 బై n-5 అండ్ సో ఆన్. చూడండి ఇక్కడ ఆల్టర్నేట్ 1 బై n-1 మైనస్ 1 బై n-3 I0 ఆర్ I1తో ఎండ్ అయిపోతుందిరా. లాస్ట్లో నీకు I0 ఆర్ I1 వస్తుంది, అంతే కదా. n ఈవెన్ అయితే ఒకవేళ 1 మిగిలిపోతుంది, అవునా. n ఆడ్ అయితే 0 మిగిలిపోతుంది, ఎందుకంటే ఆడ్ నెంబర్ సబ్ట్రాక్ట్ అవుతుంది కదా ఫార్ములాలో నీకు. సో n ఆడ్ అయితే I0 వస్తుంది. ఇఫ్ n ఈజ్ ఆడ్ దెన్ I0. అది గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు నీకు. ఆటోమేటిక్గా ఇఫ్ n ఈజ్ ఈవెన్ దెన్ I1 మిగులుతుంది. వాట్ ఆర్ దోస్ వాల్యూస్ చూడండి ఫస్ట్. I0 అంటే ఏంటి, ఇంటిగ్రల్ 0 to π/4 tan power 0 1 dx అంటే π/4 అని. సో I0 వాల్యూ π/4 రా. I1 అంటే ఏమవుతుంది, ఇంటిగ్రల్ 0 to π/4 tan power 4x dx. ఓకే, సో ఇంటిగ్రల్ 0 to π/4 tan power 4x అంటే సారీ tan power 4x ఏంటి, tan x కదా.
ఇంటిగ్రల్ 0 to pi by 4 tan x dx. What is integral tan x? Log mod secant x. Okay, 0 to pi by 4. pi by 4 పెట్టేస్తే secant pi by 4 రా. secant pi by 4 అంటే √2 కదా, log √2 అంటే సరే అలా ఉంచేయచ్చు, మైనస్ secant 0 1 log 1 కాబట్టి అది 0 అయిపోతుంది. సో log √2, సో i1 వాల్యూ log √2, i0 వాల్యూ pi by 4 అనమాట. అది సో బేసిక్గా ఇప్పుడు నేను i6 అడిగాను అనుకో, 1/6 - 1 మైనస్ 1/6 - 3 ప్లస్ 1/6 - 5 ఇంకా అట్లా బేసిక్గా. ఓకేనా, నెక్స్ట్ అర్థమైంది కదా. n-5 ఇప్పుడు n వాల్యూ 6 పెట్టాను అనుకో, i0తో ఎండ్ అవుతుంది, అవునా కదా. n వాల్యూ 6 పెడితే i0తో ఎండ్ అవుతుంది, n వాల్యూ 7 పెడితే i1తో ఎండ్ అవుతుంది, అంతే, అంతకన్నా ఏం లేదు అక్కడ. n వాల్యూ 6 పెడితే సారీ వెయిట్ తప్పు రాసాను. n వాల్యూ ఆడ్ పెడితే i1తో ఎండ్ అవుతుంది, n వాల్యూ ఈవెన్ పెడితే i0తో ఎండ్ అవుతుంది. ఇక్కడ సబ్ట్రాక్ట్ అవుతుంది, డిఫరెన్స్ 2 ఉంది కదా, n-2 n-4 అవి మనం చూడాల్సింది, n-1 కాదు. ఓకే, n వాల్యూ ఆడ్ అయితే i1తో ఎండ్ అవుతుంది, n వాల్యూ ఈవెన్ అయితే i0తో ఎండ్ అవుతుంది. దట్స్ ఇట్. ఓకే, ఇది ఒకటి గుర్తుండాలి, in ప్లస్ in-2 ఈజ్ ఈక్వల్స్ టు 1/n-1 అనేది గుర్తుండాలి. ఓకేనా. సో అండ్ దాని మీద ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. సో 0 to pi by 4 n of in plus in plus 2 అని అడిగారు. దట్ ఆల్సో వీ కెన్ డూ. నెక్స్ట్ వాలీస్ ఫార్ములాస్ అన్ని కొన్ని ఉన్నాయి చూడండి. వాలీస్ ఫార్ములా ఓకే, ఇదేంటంటే సైన్ కాస్ రెండు కాంబినేషన్స్ అనమాట. ఇంటిగ్రల్ 0 to pi by 2 sin power nx dx will be equals to integral 0 to pi by 2 cos power nx dx. cos power nx dx అట్లా. ఓకే, నా ఎందుకంటే ఎక్స్ని pi by 2 మైనస్ ఎక్స్తో రీప్లేస్ చేస్తే కాస్ ఎక్స్గా మారిపోతుంది కదా. సో రెండు సేమే అనమాట. వాటి వాల్యూస్ ఏంటో చూడండి. n ఇంటూ n-1 n-1 ఇంటూ n-3 ఇంటూ n-5 ఇంటూ అండ్ సో ఆన్ బై n ఇంటూ n-2 ఇంటూ n-4 ఇంటూ అండ్ సో ఆన్ ఇంటూ k, where k is pi by 2 when n is even and k is equals to 1 when n is odd. ఓకే, జాగ్రత్త చూడండి, ఎక్కడితో ఆపేయాలి? స్టాప్ వెన్ యూ గెట్ నెగిటివ్ ఆర్ జీరో. నెగిటివ్ కానీ జీరో కానీ వచ్చే ముందు ఆపేయాలన్నమాట ఫార్ములా. చూడండి, అది అప్లికేషన్ చూడండి. ఎగ్జాంపుల్, ఇంటిగ్రల్ 0 to pi by 2 sin power 6x dx అన్నాను అనుకోండి. ఎట్లా వస్తుందంటే n వాల్యూ 6 కదా. సో ఫస్ట్ 6 - 1 ఇంటూ 6 - 3 ఇంటూ 6 - 5. నెక్స్ట్ ఏం రావాలి? 6 - 7 వస్తుంది, అది రాయలేము. నెక్స్ట్ 6 ఇంటూ 6 - 2 ఇంటూ 6 - 4, 6 - 6 రాయలేం కదా, అయిపోయింది. ఇంటూ pi by 2, దట్ ఈస్ ది ఆన్సర్. అది ఫార్ములా అప్లికేషన్. ఇంకోటి ఇంటిగ్రల్ 0 to pi by 2 sin power 7x dx. ఓకే, సో విచ్ విల్ బి ఈక్వల్స్ టు 7 - 1 ఇంటూ 7 - 3 ఇంటూ 7 - 5 ఇంటూ 7 - 7 రాయాల్సిన అవసరం లేదు కదా. 7 - 2 7 - 4 7 - 6. సో న్యూమరేటర్లో అన్ని ఆడ్ నెంబర్ సబ్ట్రాక్షన్, డినామినేటర్లో అన్ని ఈవెన్ నెంబర్ సబ్ట్రాక్షన్. సో ఫైనల్గా అదంతా రాసిన తర్వాత ఇంటూ pi by 2 ఇంటూ 1 అనేది n ఈవెన్ ఆర్డర్ మీద డిపెండ్ అవుతుంది. ఓకేనా. నెక్స్ట్ ఇంకోటి ఇంటిగ్రల్ 0 to pi ఆర్ 0 to 2 pi sin power 6x dx అన్నాను అనుకోండి. ఇంటిగ్రల్ 0 to 2 pi sin power 6x dx ఫార్ములా డైరెక్ట్ రాదు కదా. ఫస్ట్ ఎక్స్ని 2 pi - xతో రీప్లేస్ చేస్తాం, సేమ్ ఫంక్షన్ కాబట్టి దిస్ కెన్ బి రిటన్ యాజ్ ఇంటిగ్రల్ 0 to 2 times of integral 0 to pi
sin power 6x dx. అగైన్ మళ్ళీ ఎక్స్ని పై మైనస్ ఎక్స్తో రీప్లేస్ చేస్తే యూ గెటింగ్ ద సేమ్ ఫంక్షన్. ఎక్స్ని పై మైనస్ ఎక్స్తో రీప్లేస్ చేస్తే సేమ్ ఫంక్షన్ వస్తుంది. మళ్ళీ దాన్ని 0 to π/2 2 times of 0 to π/2 అని రాసేయచ్చు. sin power 6x dx. ఇప్పుడు మళ్ళీ ఫస్ట్ క్వశ్చన్ లాగా ఫార్ములా అప్లై చేసేయచ్చు. ఇదే క్వశ్చన్ నేను సపోజ్ ఇంటిగ్రల్ 0 to 2π cos power 6x dx అన్నాను అనుకోండి. cos power 5x dx, ఒకటి ఈవెన్ తీసుకున్నాం కదా, ఇంకోటి ఆడ్ పవర్ తీసుకున్నాం. cos power 5x dx. ఓకే, ఇప్పుడు చూడండి. నా వాట్ యూ నీడ్ టు డూ హియర్ ఇస్ రీప్లేస్ x విత్ 2π - x. అంటే ఫోర్త్ క్వాడ్రంటే కాబట్టి ఫంక్షన్ ఏం సేమ్ అవ్వట్లేదు. ఓకే, ఫంక్షన్ సేమే ఉంటుంది. సో 2 times of 0 to π cos power 5x dx అని రాసేయచ్చు. నెక్స్ట్ అగైన్ రీప్లేస్ x విత్ π - x. ఈసారి ఎగ్జాక్ట్ ఆపోజిట్ ఫంక్షన్ వస్తుంది. cos π - x అంటే మైనస్ cos x, cos π - x అంటే మైనస్ cos x. అండ్ ఆడ్ పవర్ ఉంది కాబట్టి మైనస్ బయటకు వచ్చేస్తుంది. సో ఆన్సర్ 0. ఇక్కడ ఇంకేం మనకి రిడక్షన్ ఫార్ములా ఏం రాదనమాట, డైరెక్ట్ ఆన్సర్ 0. సో 0 to π/2 ఉన్నప్పుడే ఆ ఫార్ములా అప్లై చేయాలి. కాకుండా π/2 కాకుండా ఇంకేమైనా ఉంటే మళ్ళీ డిఫరెంట్ ఫార్ములా. ఐ మీన్ ఫస్ట్ ఆ ప్రాపర్టీస్ చూడండి, ఎక్స్ని 2π - xతో రీప్లేస్ చేయడం అది అప్లై చేశాకే ఫార్ములాలో కన్వర్ట్ అవుతుంది అనమాట. ఇక్కడ ఓన్లీ సైన్ ఓన్లీ కాస్ ఉంది. ఇది ఫస్ట్ ఫార్ములా. నెక్స్ట్ సెకండ్ ఫార్ములాలోకి వెళ్తే ఇంటిగ్రల్ 0 to π/2 రెండు తీసుకుందాం ఈసారి. sin power mx into cos power nx dx. ఇంటిగ్రల్ 0 to π/2 sin power mx into cos power nx dx. ఓకే, సరే ఫార్ములా రాస్తుంది చూడండి. m-1 into m-3 m-3 into and so on. అలానే n-1 into n-2 into and so on by m plus n into m plus n minus 2 into m plus n minus 4 into ఎప్పుడైనా న్యూమరేటర్లో ఆడ్ నెంబర్ సబ్ట్రాక్షన్, డినామినేటర్లో ఈవెన్ నెంబర్ సబ్ట్రాక్షన్. అండ్ k is equals to π/2 when both m, n are even, and k will be equals to 1 in all other cases. ఓకే, ఇది ఫార్ములా సింపుల్ రా, వాలీస్ ఫార్ములాస్ సింపుల్ అనమాట. సో 0 to π/2 ఉండి సైన్ కానీ కాస్ కానీ లేదంటే రెండింటి కాంబినేషన్స్ కానీ హయ్యర్ ఎక్స్పోనెంట్స్ ఉంటే ఎలా చేయాలి. ఓకేనా, ఈ m and n న్యాచురల్ నెంబర్స్ ఇష్టం వచ్చినట్టు రాయకండి, మళ్ళీ 1/2 2/2 3/2 అట్లా ఉంటాయి. ఓకే, సో దిస్ ఈస్ ద క్వశ్చన్, దిస్ ఇస్ ద ఫార్ములా. ఓకేనా, నేను డౌట్ ఉందా? సపోజ్ ఇప్పుడు క్వశ్చన్ నేను 0 to 2π sin power 6x into cos power 4x dx అన్నాను అనుకోండి. ఫస్ట్ చేయాల్సింది ఏంటి, ఎక్స్ని 2π - xతో రీప్లేస్ చేస్తాం. నెక్స్ట్ మళ్ళీ చూడండి, ఎక్స్ని 2π - xతో రీప్లేస్ చేస్తాం, సేమ్ ఫంక్షన్ వస్తుంది. మళ్ళీ దాన్ని 2 times of 0 to π అని రాస్తాం. అక్కడ నీకు మళ్ళీ sin power 6x into cos power 4x. అగైన్ మళ్ళీ అదే పని చేస్తాం, ఎక్స్ని మళ్ళీ π - xతో రీప్లేస్ చేస్తాం. రెండు ఈవెన్ పవర్స్ ఉన్నాయి కాబట్టి అసలు ప్రాబ్లమే లేదు. అగైన్ యూ గెటింగ్ ద సేమ్ ఫంక్షన్ కాబట్టి 4 times of 0 to π/2 sin power 6x cos power 4x dx. సో ఇప్పుడు నువ్వు చేయాల్సిన ఫార్ములా 4 into అది అలానే ఉంటుంది, 6 - 1 into 6 - 3 into 6 - 5 అక్కడితో ఆపేస్తాం, ఇంటూ 4 - 1 into 4 - 3 అక్కడితో ఆపేస్తాం. నెక్స్ట్ మాకపోతే నెగిటివ్ వచ్చేస్తుంది. డినామినేటర్లో 10 - 2 10 - 4 10 - 6 10 - 8 ఇంటూ π/2. రెండు ఈవెన్ కాబట్టి ఇంటూ π/2 వస్తుంది. ఓకేనా, సో రెండు ఈవెన్ కాకుండా ఒకటి ఈవెన్ ఒకటి ఆడ్ అయినా రెండు ఆడ్ అయినా మిగతా అన్నిటికీ ఇంకా 1 అనమాట. ఇన్ ఆల్ అదర్ కేసెస్ ఇట్ ఈస్ 1. అది ఫార్ములా అప్లికేషన్. ఓకే, సో ఇవి ఫార్ములా రిడక్షన్లో ఫార్ములాస్ అనమాట ఇవి. నెక్స్ట్ ప్రాబ్లమ్స్, కొంచెం డిఫరెంట్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, చూద్దాం. So if in is equals to
ఇంటిగ్రల్ 1 to e log x whole power n dx. ఇంపార్టెంట్ రిడక్షన్ ఫార్ములాలు మెయిన్స్ కూడా in ఈక్వల్స్ టు a ప్లస్ bin మైనస్ 1. ఫైండ్ a అండ్ b. అంటే ఇక్కడ inకి in మైనస్కి మధ్య రిలేషన్ ఇచ్చేశారు. సో నువ్వు బేసిక్గా చేయాల్సింది ఏంటంటే in అండ్ in మైనస్ 1. ఓకే, సరే ఇప్పుడు చూడండి. ఇస్ ఈక్వల్స్ టు ఇంటిగ్రల్ 1 to e log x హోల్ పవర్ n ఇంటూ 1 dx అని రాసేయచ్చా? నా చూడండి, in మైనస్ 1 అంటే ఏం రావాలి నీకు? in మైనస్ 1 అంటే log x పవర్ n మైనస్ 1. సో log xకి పవర్ n మైనస్ 1 రావాలంటే దాని మీనింగ్ ఏంటి? ఖచ్చితంగా ఈ పవర్ n అనేది డిఫరెన్షియేట్ అవ్వాలనేగా. పవర్ n మైనస్ 1 రావాలంటే పవర్ n ఉన్న టర్మ్ డిఫరెన్షియేట్ అవ్వాలి. సో ఇది u, ఇది v అని తీసుకుంటాను. u ఇంటూ అంటే log x హోల్ పవర్ n ఇంటూ ఇంటిగ్రల్ v అంటే x మైనస్ ఇంటిగ్రల్ u డాష్ అంటే n ఇంటూ log x పవర్ n మైనస్ 1 ఇంటూ 1/x ఇంటూ ఇంటిగ్రల్ v x dx. మొత్తానికి లిమిట్స్ 1 to e అనమాట. ఇక్కడ xx క్యాన్సిల్ రా ఇది. ఓకే, దీని ఏమైనా రాస్తాం? x ఇంటూ log x హోల్ పవర్ n. లిమిట్స్ కూడా స్ప్లిట్ చేసేయండి, సపరేట్ చేయండి ప్రతి ఇంటిగ్రల్. సో ఇంటిగ్రల్ 1 to e n బయట రాసేస్తే log x హోల్ పవర్ n మైనస్ 1 విచ్ ఈస్ క్లియర్లీ దిస్ ఈస్ in మైనస్ 1 అనమాట. దిస్ ఈస్ in మైనస్ 1 అండ్ దిస్ వాల్యూ హియర్ x e పెట్టేస్తే e మైనస్ 1 పెట్టేస్తే 0. e ఇంటూ log e 1 కదా, మైనస్ 1 ఇంటూ log 1 0. సో మనకు వస్తుంది ఏంటంటే in ఈక్వల్స్ టు e మైనస్ n ఇంటూ in మైనస్ 1. సో క్లియర్లీ ఏ వాల్యూ e అనమాట అండ్ b వాల్యూ మైనస్ n అనమాట. అది ఓకేనా? సో ఇప్పుడు సపోజ్ inకి in మైనస్ 2కి ఇచ్చారనుకో రిలేషన్. అట్లా ఫస్ట్ in మైనస్ 1, తర్వాత in మైనస్ 1 in మైనస్ 2. n మైనస్ 1 వచ్చినా అది డిపెండ్స్ ఆన్ ది క్వశ్చన్. ఇంకా n మైనస్ 1 మధ్య రిలేషన్ వస్తుందా, in మైనస్ 2 మధ్య వస్తుందా అనేది విల్ సీ ఇన్ ద లేటర్ క్వశ్చన్స్. కూడా చూద్దాం. చూడండి నెక్స్ట్. ఇఫ్ in is equals to integral 0 to 1 x power n into tan inverse x dx, x power n into tan inverse x dx, and then n plus 1 into in plus n minus 1 into in minus 2 plus 1 by n is equal to, అది క్వశ్చన్. ఓకే, సో inకి in minus 2 మధ్య రిలేషన్ కావాలి. సో లెట్స్ థింక్. in మైనస్ 2 అంటే x పవర్ n మైనస్ 2 ఇంటూ tan ఇన్వర్స్ x మిగలాలి. x పవర్ n ప్లస్ 1. సరే, ఒకటి చూడండి, ఇట్లాగూ n మైనస్ 2 ఆ టర్మ్స్ అని అడిగారు కాబట్టి n ప్లేస్లో 1 పెట్టేస్తే ఆన్సర్ వచ్చేస్తుంది. దట్ ఈస్ వన్ థింగ్. n ప్లేస్లో 1 పెట్టేసి ఇప్పుడు డైరెక్ట్గా u ఇంటూ v చూడండి. ఒకటి పుట్ n ఈక్వల్స్ టు 1 అండ్ సింప్లిఫై.
డైరెక్ట్గా వచ్చేస్తుంది ఆన్సర్. n=1 కాదు, n=2 పెట్టాలి, ఎందుకంటే n-2 కూడా ఉంది కదా. సో పుట్ n=2 అండ్ సింప్లిఫై, విల్ గెట్ ది ఆన్సర్. అట్లా కాకుండా -2 అంటే సరే ఒకటి ట్రై చేద్దాం. ఫస్ట్ అయితే ఇది v, ఇది u తీసుకొని u ఇంటూ ఇంటిగ్రల్ v. సో tan ఇన్వర్స్ x ఇంటూ ఇంటిగ్రల్ v అంటే x^n+1/n+1 మైనస్ ఇంటిగ్రల్ u'1/1+x² ఇంటూ ఇంటిగ్రల్ v x^n+1/n+1 dx. ఓకే, ఇప్పుడు ఇందులో లిమిట్స్ ఉన్నాయిరా. మళ్ళీ లిమిట్స్ ఏంటి? 0 to 1, 0 to 1, ఇక్కడ కూడా 0 to 1 పెట్టేసి సాల్వ్ చేద్దాం. ఫస్ట్ 1 పెట్టేస్తే ఈ పర్టికులర్ పార్ట్ వరకు ఇంకంతకన్నా ఏం చేయలేం కదా. ఇది v, ఇది u. ఎప్పుడైనా మనం చెప్పుకుంది ఏంటి, ఇన్వర్స్ ట్రిగ్నోమెట్రీ ఫంక్షన్స్ ఉంటే అదే u అయిపోవాలి మీకు. ఓకే, ప్రయారిటీ ఆర్డర్లో. సో 1 పెట్టేస్తే tan ఇన్వర్స్ 1 యూ విల్ గెట్ π/4 ఇంటూ 1/n+1. ఓకే, నెక్స్ట్ 0 పెట్టేస్తే 0 అయిపోయింది, మైనస్ ఇంటిగ్రల్ 0 to 1 1/n+1 బయట రాస్తున్నాను, మైనస్ 1/n+1 ఇంటూ ఇంటిగ్రల్ 0 to 1. నెక్స్ట్ రాసేది జాగ్రత్త చూడండి, x² ఇంటూ x^n-2 x² ఇంటూ కదా 2x x^n-1. ఇది అవ్వట్లేదు. x^n-2 x² ఇంటూ x^n-1 వస్తుంది మళ్ళీ ఇక్కడ. సరే, x² ఇంటూ x^n-1/1+x² dx. ఓకే, సో ఇప్పుడు మళ్ళీ x²ని ఇక్కడ +1 -1 చేద్దాం. x² +1 -1 అండ్ లెట్ సింప్లిఫై దిస్. ఇంటిగ్రల్ 0 to 1 x² +1/x² +1 అంటే నీకు క్యాన్సిల్ అయిపోయి x^n-1 dx మైనస్ ఇంటిగ్రల్ 0 to 1 x^n-1 మైనస్ 1/1+x² ఉంది కదా, 1/1+x² ఇంటూ x^n-1 dx. ఓకే, క్లియర్ అయ్యి పార్ట్. ఇది ఇక్కడ ఇంటిగ్రల్ 0 to 1 అంటే నీకు దీని వాల్యూ 1 అయిపోతుంది, అంతే కదా. చూడండి, x² +1 x² +1 క్యాన్సిల్, x^n-1 వచ్చింది. అండ్ ఆల్సో వీ హ్యావ్ -1/1+x². ఆ మైనస్ ఇక్కడ రాసాము. తర్వాత ఇదంతా తీసుకెళ్ళి మళ్ళీ అక్కడ పెట్టేద్దాం. ఇది జాగ్రత్తగా సింప్లిఫై చేసుకున్నాం అండి. దీని వాల్యూ 1 అయిపోయింది. ఓకే, దీని వాల్యూ 1 అయిపోయింది. ఇది సింప్లిఫై చేద్దాం ఇప్పుడు. చూడండి జాగ్రత్తగా. ఓకే, సో 1 + 1/x² p అవ్వాలి, x^n-1 u అవ్వాలి. సో ఇంటిగ్రల్ 0 to 1 u ఇంటూ ఇంటిగ్రల్ v tan ఇన్వర్స్ x లిమిట్స్ ఫ్రమ్ 0 to 1. ఓకే, లిమిట్స్ ఫ్రమ్ 0 to 1 మైనస్ ఇంటిగ్రల్ 0 to 1 u' అంటే x^n-2 ఇంటూ ఇంటిగ్రల్ v tan ఇన్వర్స్ x dx. అది నైస్. in-2 వచ్చింది చూసుకోండి ఇక్కడ. Now this part is in-2. Is that clear? This part here is in-2. ఇప్పుడు ఇదంతా తీసుకెళ్ళి ఇక్కడ పెట్టేస్తే ఏమొస్తుందో చూడండి ఒకసారి. in దీని వాల్యూ ఎంత మళ్ళీ 0 to 1 అంటే 1 పెట్టేస్తే π/4, 0 పెట్టేస్తే 0 వచ్చింది, π/4.
సో జాగ్రత్తగా ఒక్కో స్టెప్ చూడండి. ఐఎన్ ఇక్కడ ఐఎన్ ఈజ్ ఈక్వల్స్ టు π/4 ఆఫ్ ఎన్ ప్లస్ 1 మైనస్ 1/n+1 ఇంటూ మైనస్ 1/n+1 ఇంటూ ఇదంతా మళ్ళీ 1 మైనస్ ఆఫ్ π/4 ఓకేనా, ఆఫ్ 1 మైనస్ π/4 నెక్స్ట్ సెకండ్ అంతే కదా, π/4 మైనస్ IN-2 ఉంది మళ్ళీ. ఓకే, n-1 ఎక్కడి నుంచి వచ్చిందా? సరే, π/4 ఆఫ్ n+1 మైనస్ 1/n+1 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ π/4 ఆఫ్ n+1 మళ్ళీ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ మైనస్ 1/n+1 ఇంటూ IN-2 వస్తుంది. అయిందిరా. కాంప్లికేట్ అయిపోయింది అవ్వాల్సిన దానికన్నా. ఇక్కడ పోయిందప్ప, జస్ట్ వెయిట్, విల్ గెట్ ది ఆన్సర్. ఆవేశపడితే అంత అంటారు మరి. నేను 1 అని రాస్తాను డైరెక్ట్గా అంత విధంగా x⁻n/n x⁻n/n ఓకే. by n లిమిట్స్ ఫ్రమ్ 0 to 1 అంటే 1/n అవుతుంది. నా దిస్ ఇస్ IN. ఇప్పుడు రాయండి వస్తుంది. IN is equals to π/4 of n+1 minus 1/n+1 into 1/n minus of okay, all that is fine. 1/n of π/4 minus 1IN-2. సరే చూద్దాం తర్వాత నెక్స్ట్.
చూడండి, in is equals to integral 0 to 1 minus x cube whole power n dx. Okay, and find n such that 13in minus 12in minus 1 is equals to 0. 13in minus 12in minus 1 is equals to 0. Find the value of n అంతే. సో ఇండైరెక్ట్ నువ్వు చేయాల్సింది ఏంటంటే ఎన్కి n మైనస్ 1కి మధ్య రిలేషన్ ఫైండ్ చేయాలి. ఓకే, ఇక్కడ ఏం చేస్తానంటే, సో ఇంటిగ్రల్ 0 to 1 మైనస్ ఎక్స్ క్యూబ్ హోల్ పవర్ n ఇంటూ 1 dx అని రాసుకున్నాం అనుకో. ఓకే, ఇంటూ 1 dx అని రాసుకుంటే, సో ఫ్రమ్ హియర్ 1 అనేది v అనుకుంటాం, ఇది u అనుకుంటే ఏమవుతుంది, u ఇంటూ ఇంటిగ్రల్ v లిమిట్స్ ఫ్రమ్ 0 to 1 మైనస్ ఇంటిగ్రల్ u డాష్ ఇంటూ అంటే n ఇంటూ 1 మైనస్ x3 హోల్ పవర్ n మైనస్ 1 ఇంటూ మైనస్ 3x స్క్వేర్ ఇంటూ u డాష్ ఇంటూ ఇంటిగ్రల్ v dx. ఇది జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే దీని వాల్యూ 0గా, 1 సబ్స్టిట్యూట్ చేసిన 0నే, 0 సబ్స్టిట్యూట్ చేసిన 0నే. సో మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ 3n ఇంటిగ్రల్ మైనస్ అలానే ఉంచండి, వి నీడ్ ఎక్స్ క్యూబ్, మైనస్ ఎక్స్ క్యూబే కావాలి మనకి. సో వీ హ్యావ్ మైనస్ 3n ఇంటిగ్రల్ 0 to 1 మైనస్ ఎక్స్ క్యూబ్ ఇన్ పవర్ n మైనస్ 1 అండ్ వీ హ్యావ్ మైనస్ ఎక్స్ క్యూబ్ అక్కడ. ఓకే, సో మైనస్ ఎక్స్ క్యూబ్ ఉంది. ఏం చేస్తాం, ఈ మైనస్ ఎక్స్ క్యూబ్ని దీంతో కంబైన్ చేయడానికి +1 - 1 చేస్తే సరిపోతుంది. సో +1 - 1 -1 +1 చేసి ఇప్పుడు మల్టిప్లై చేయండి అది. సో మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ 3n ఇంటూ ఇంటిగ్రల్ 0 to 1 మైనస్ ఎక్స్ క్యూబ్ హోల్ పవర్ n మైనస్ 1 dx. హోల్ పవర్ n మైనస్ 1 1తో మల్టిప్లై చేస్తే సరే మైనస్ 3n ఇంటూ ఇంటిగ్రల్ 0 to 1 మైనస్ ఎక్స్ క్యూబ్, ఇంకొక 1 మైనస్ ఎక్స్ క్యూబ్ యాడ్ అవుతుంది, n dx. ఇప్పుడు చూడండి క్లియర్గా మీకు అది, ఇదేమో in మైనస్ 1, ఇదేమో in. సో మైనస్ 3n అటు వెళ్ళిపోతే in ప్లస్ 3n ఇంటూ in ఈజ్ ఈక్వల్ టు 3n ఇంటూ in మైనస్ 1 అంటే 4n ఇంటూ in మైనస్ 3n ఇంటూ 4n కాదు 3n ప్లస్ 1 కదా అది. 3n ప్లస్ 1 ఇంటూ in ఈజ్ ఈక్వల్ టు 3n ఇంటూ in మైనస్ 1. సో క్లియర్లీ మనం అబ్జర్వ్ చేస్తే ఇక్కడ 3n ప్లస్ 1ని 13కి ఈక్వల్ చేస్తాం. సో n ఈక్వల్స్ టు 4 అనమాట. అది అట్లా ఇదొకటి. ఇంకోటి ఒకసారి ట్రై చేద్దాం అది. ఓకే, సో లెట్స్ సీ అనదర్ వే. ఇంటిగ్రల్ 0 to 1 x పవర్ n మైనస్ 1 ఇంటూ x ఇంటూ tan ఇన్వర్స్ x dx. ఓకే, x ఇంటూ tan ఇన్వర్స్ x ఇంటూ tan ఇన్వర్స్ x మొత్తాన్ని u అనుకుందాం. దిస్ ఈజ్ v. ఎందుకంటే ఇందాక మనం చేసిన తప్పు ఏంటంటే నాకు తెలిసి tan ఇన్వర్స్ x తీసేసాం అసలు డైరెక్ట్గా. బట్ డిఫరెన్షియేట్ చేసాక కూడా tan ఇన్వర్స్ ఉండాలి కదా. ఇంటిగ్రల్ లోపల u డాష్ అనేది ఎగ్జిస్ట్ అవ్వాలి, అప్పుడే వర్కౌట్ అవుతుంది అది. సరే, లెట్స్ ట్రై అండ్ డూ దిస్. ఓకే, నెక్స్ట్. సో u ఇంటూ ఇంటిగ్రల్ v x పవర్ n బై n మైనస్ 1 అది చూద్దాం. ఆగండి, x మైనస్ 2 చేద్దాం. కావాల్సిన in మైనస్ 2 కాబట్టి లెట్స్ సి x పవర్ n మైనస్ 2 సపరేట్ చేసి చూద్దాం. ఓకే, సరే. u ఇంటూ
ఇంటిగ్రల్ వి ఎక్స్ పవర్ n మైనస్ 1/n-1. చూడండి ఎందుకు మార్చానంటే ఇందాక ఎక్స్ పవర్ n-1 తీసుకున్నాం. ఎక్స్ పవర్ n-1 ఇంటిగ్రల్ n/n వస్తుంది, కానీ బై n కావాలి, కానీ n-1 కూడా కావాలి కదా. సో లెట్స్ లుక్ ఎట్ దట్ ఫస్ట్. ఇంటిగ్రల్ 0 to 1 రాసేస్తాం లిమిట్స్, మైనస్ ఇంటిగ్రల్ 0 to 1 ఇంటిగ్రల్ 0 to 1 u డాష్ జాగ్రత్త చూడండి 2x into tan inverse x u dash 2x into tan inverse x plus 1/1 plus x square into x square ఇదంతా u dash రా into integral v x power n-1/n-1 okay dx. Still I'm not sure, let's see. సో ఇప్పుడు లిమిట్ సపరేట్ చేసేస్తే మనం ఇక్కడ 1/n-1 ముందుకు వచ్చేస్తుంది, మైనస్ 1/n-1 2 times of integral 0 to 1 x power n tan inverse x, okay, x power n tan inverse x పవర్ n tan inverse x వస్తుంది, ప్లస్ పవర్ n plus 1/n+1 ఇంటిగ్రల్ 0 to 1 పవర్ n+1/n+1 వదిలేండి తర్వాత ఫస్ట్ నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను, చూసుకోండి సరే. మేబీ ఎక్సే ఉండాలనుకుంటా, ఓకే విల్ సీ. సో ఎనీవేస్ నెక్స్ట్, సో దిస్ ఈజ్ అబౌట్ రిడక్షన్ ఫార్ములా అండ్ ఆల్. నెక్స్ట్ మీరు చేయాల్సిన క్వశ్చన్స్ ఒకటి ట్రై చేయండి, మిస్సెలేనియస్ ప్రాబ్లమ్స్ చెప్పుకుందాం ఫస్ట్. అంటే ఇంకా అన్ని కాన్సెప్ట్స్ కంబైన్డ్లో విల్ సీ సమ్ క్వశ్చన్స్. అండ్ ట్రై టు సాల్వ్ దిస్. ఫైండ్ f of x if integral 2 to x f of t dt is equals to x square by 2 plus integral x to 2 t square into f of t dt. Okay, t square into f of t dt. Just give me a minute. ట్రై చేయండి. ఏంటి కాన్సెప్ట్ ఏంటి? డిఫరెన్షియేటింగ్ ఆన్ బోత్ సైడ్సే కదా. డిఫరెంట్ వేరియబుల్ ఉంది, ఇంటిగ్రల్ వేరియబుల్ t ఉంది, లిమిట్ వేరియబుల్ x ఉంది. ఓకే, నెక్స్ట్ లెట్స్ సీ. if p equals to p plus q అంటే ఇండైరెక్ట్గా నీకు ఇప్పుడు ఇంటిగ్రల్ -2 to 2 mod sin x by mod sin x dx by step of x by pi plus 1/2. ఈ పర్టికులర్ ఇంటర్వెల్లో ఎప్పుడైనా నువ్వు చెక్ చేయాల్సింది ఏంటి? -2 to 2 ఈ ఫామ్లో ఉంటే ఏం చేయాలిరా? ఫస్ట్
ఎక్స్ని మైనస్ ఎక్స్తో రీప్లేస్ చేసి చెక్ చేస్తామా? రీప్లేస్ ఎక్స్ విత్ మైనస్ ఎక్స్ యూ గోయింగ్ టు గెట్ అగైన్ మోడ్ సైన్ ఎక్సే రాబోతుంది. డినామినేటర్ ఏమో స్టెప్ ఆఫ్ ఎక్స్ బై పై ప్లస్ 1/2 వస్తుంది. స్టెప్ ఆఫ్ మైనస్ ఎక్స్ బై పై ప్లస్ 2 వస్తుంది. నా ఇస్ దిస్ ద సేమ్ ఫంక్షన్ ఆర్ డిఫరెంట్ ఫంక్షన్? సేమ్ ఫంక్షన్ వేస్తే 2 times of 0 to 2 అని రాస్తాం. ఎగ్జాక్ట్ ఆపోజిట్ ఫంక్షన్ వస్తే 0 అని రాసేస్తాం. అసలు కంప్లీట్లీ డిఫరెంట్ వస్తే యాడ్ చేస్తాం, ఐ ప్లస్ ఐ చేస్తాం. ఇప్పుడు నువ్వు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే న్యూమరేటర్ ఈజ్ సేమ్. ఓకే, ఇక్కడ న్యూమరేటర్ ఈజ్ సేమ్. Numerator came out to be same. So now everything depends on the denominator. Now let's check the denominator. Okay, so step of x by pi plus 1/2 and step of minus x by pi plus 1/2 వస్తుంది. ఓకే, నా ఒకటి మనం అప్లై చేయాల్సిన ప్రాపర్టీ ఏంటంటే ఇక్కడ we already know that step x plus step minus x ఏమవుతుంది? This is equals to 0 if x is an integer. This is equals to -1 if it is not an integer. అంతే కదా. x ఇంటీజర్ కాకపోతే మనకు తెలిసిన ప్రాపర్టీ 0 అయితే ఇంటీజర్ అయితే 0, ఇంటీజర్ కాకపోతే నాట్. ఇఫ్ ఇట్ ఈస్ నాట్ an integer, not an integer, step x plus step minus x equals to -1. సో -2 to 2 ఎక్కడో ఒక్కొక్క చోటే కదా. నువ్వు -2 to స్ప్లిట్ చేసుకున్నా కానీ స్టెప్ ఆఫ్ మైనస్ ఎక్స్ బై పై నువ్వు ఏమని రాసేయచ్చు చూడండి. స్టెప్ ఆఫ్ మైనస్ ఎక్స్ బై పైని అయితే 0 మైనస్ స్టెప్ ఎక్స్ బై పై అని రాసేయచ్చు. ఆర్ ఎల్స్ స్టెప్ ఆఫ్ మైనస్ ఎక్స్ అంటే -1 మైనస్ స్టెప్ ఎక్స్ రా, -1 మైనస్ స్టెప్ ఎక్స్ బై పై ఇదంతా యాడ్ చేసేస్తే యూ గోయింగ్ టు గెట్ మైనస్ ఆఫ్ స్టెప్ ఆఫ్ ఎక్స్ బై పై ప్లస్ 1/2. ఓకే, విచ్ ఈస్ ఎగ్జాక్ట్ ఆపోజిట్. అవునా కదా, ఎగ్జాక్ట్ ఆపోజిట్ కాబట్టి ఆన్సర్ ఏమవ్వాలి? 0 అయిపోతుంది. న్యూమరేటర్ సేమ్ వచ్చిందా, డినామినేటర్ ఏమో ఎగ్జాక్ట్ ఆపోజిట్ వచ్చింది. దట్ ఈస్ వన్ వే ఆఫ్ సీయింగ్ దిస్. నా స్టెప్ ఆఫ్ ఎక్స్ బై పై ప్లస్ 1/2 అనేది ఈవెనా ఆడా అనేది క్వశ్చన్ ఇప్పుడు. అవునా, సో నేను ప్రాపర్టీ అప్లై చేసాను ఇందాక. ఓకే కదా, ఈ పార్ట్ సాల్వ్ చేస్తున్నాం ఇన్ టర్మ్స్ ఆఫ్ దిస్. ఇదేమో ఇచ్చిన క్వశ్చన్కి డినామినేటర్, ఇది మనం చేంజ్ చేసుకున్న తర్వాత ఎక్స్ని మైనస్ ఎక్స్తో రీప్లేస్ చేసిన తర్వాత వచ్చిన డినామినేటర్. సో విచ్ కేమ్ అవుట్ టు బి ఎగ్జాక్ట్లీ మైనస్ ఆఫ్ ది గివెన్ డినామినేటర్. న్యూమినేటర్ సేమ్ ఉంది కాబట్టి దిస్ ఈజ్ అన్ ఆడ్ ఫంక్షన్. ఆడ్ ఫంక్షన్ కాబట్టి ఆన్సర్ 0 అయిపోయింది. ఇప్పుడు నార్మల్గా చెక్ చేసుకుందాం. ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉన్నాయి? -2 నుంచి 2 వరకు ఉన్నాయి కదా. x బిలాంగ్స్ టు -2 to 2. వాట్ విల్ డూ ఇస్ టేక్ ఎనీ నెంబర్ x ఈక్వల్స్ టు 1.5. ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాను, నీకు నచ్చిన నెంబర్ తీసుకోవచ్చు. x 1.5 ఒకసారి, -1.5 ఒకసారి తీసుకొని వాల్యూ ఫైండ్ చేయండి. స్టెప్ x బై పై ప్లస్ 1/2 ఏమొస్తుంది? 1.5. పై అనేది 3.14 రా, అవునా. సో పై అనేది 3.14 కాబట్టి క్లియర్లీ నీకు -2 నుంచి 2 వరకు ఎక్స్ వాల్యూస్ -2 to 2 ఉంటే చూడండి, ఎక్స్ వాల్యూస్ -2 to 2 అంటే ఎక్స్ బై పై అనేది ఎలా ఉంటుంది? ఖచ్చితంగా -0 పాయింట్ సంథింగ్ నుంచి 0 పాయింట్ సంథింగ్ ఉన్నట్టే కదా. సో నౌ దిస్ ఇస్ 0 పాయింట్ సంథింగ్, 0 ప్లస్ 1/2. ఓకే, ఎక్స్ -1/2 పెడితే స్టెప్ ఆఫ్ ఎక్స్ బై పై ప్లస్ 1/2. దిస్ ఇస్ -0, స్టెప్ ఆఫ్ -0 పాయింట్ సంథింగ్ -1. సో అల్టిమేట్గా ఆన్సర్ ఏమొస్తుంది? ఒకటి 1/2 వస్తుంది, ఇంకోటి -1/2 వస్తుంది. సో ఇక్కడ నుంచి కూడా నువ్వు ఆడ్ ఫంక్షన్ అని చెప్పేయచ్చు. అవునా, ఎక్స్ పాజిటివ్ వాల్యూ తీసుకున్నప్పుడు ఒక నెంబర్ వస్తే ఎక్స్ అదే నెగిటివ్ నెంబర్ తీసుకున్నప్పుడు సేమ్ అదే వాల్యూ నెగిటివ్ వస్తుంది, అంటే ఇట్ ఈస్ అన్ ఆడ్ ఫంక్షన్. ఓకేనా, ఇదొకటి క్లియర్ కదా ఇది. ఓకే, సో ఆడ్ ఫంక్షన్ కాబట్టి ఆన్సర్ 0. నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ చూద్దాం. ఇంటిగ్రల్ 0 to pi స్టెప్ ఆఫ్ cot x dx. ఇంటిగ్రల్ 0 to pi స్టెప్ cot x dx. ఓకే, సో ఫస్ట్ థింగ్ మళ్ళీ అడిగింది ఏంటంటే ఇది ఒకవేళ i అయితే దిస్ ఈజ్ i, ఫైండ్ స్టెప్ ఆఫ్ -i అన్నారు. అంటే i వాల్యూ ఫైండ్ చేశాక అది తీసుకెళ్ళి స్టెప్లో పెట్టాలని. సరే, ఫస్ట్ దిస్ ఈజ్ i. Replace x with pi minus x. That is the question. Replace x with pi minus x.
I equals to, next I equals to integral 0 to pi step of cot pi minus x ante you'll get minus cot x dx. Now if you find I plus I, you're going to get 0 to pi step cot x plus step minus cot x dx. So which will be step x plus step minus x entra 0 to pi ante నీకు అన్నీ వస్తాయి. సో దిస్ ఈజ్ -1. 2y is equal to integral -1 అంటే -1 of pi minus 0. So I equals to minus pi by 2 which will give you -1 point something. అది తీసుకెళ్ళి ఇక్కడ పెట్టేస్తే సో ఏమొస్తుంది కదా, స్టెప్ ఆఫ్ మైనస్ ప్లస్ 1 point something which will give you 1. అదే ఆన్సర్. ఓకేనా? నెక్స్ట్ చూడండి, అదే ఇంకో క్వశ్చన్, కొంచెం డిఫరెంట్ మోడల్ క్వశ్చన్ చూడండి. ఫర్ ఎక్స్ గ్రేటర్ దాన్ 1 ఇంటిగ్రల్ 0 టు స్టెప్ ఎక్స్ ఇస్ ఎక్స్ డిఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఇంటిగ్రల్ 0 టు ఎక్స్ స్టెప్ ఎక్స్ డిఎక్స్. ఓకే, ఫస్ట్ అసలు స్టెప్ రిమూవ్ చేస్తే కానీ ప్రాబ్లమ్ సాల్వ్ చేయలేరా. స్టెప్ రిమూవ్ చేయాలంటే ప్రాపర్ ఇంటర్వెల్ కావాలి నీకు. లెట్స్ సే x బిలాంగ్స్ టు 1, 2 అనుకుందాం ఫర్ నౌ. x గ్రేటర్ దాన్ 1 అన్నారు కానీ 1 కన్నా ఎంత ఎక్కువ చెప్పలేదుగా. లెట్స్ సే x బిలాంగ్స్ టు 1, 2, తర్వాత 2, 3 చేద్దాం, తర్వాత కావాలంటే 3, 4 చేద్దాం. నా x 1కి 2కి మధ్యలో ఉంటే ఇఫ్ x బిలాంగ్స్ టు 1, 2 క్వశ్చన్ ఎలా మారిపోతుందో చూడండి. ఇంటిగ్రల్ 0 టు 1 x dx is equals to integral 0 to x step x value 1 dx. Now x square by 2 అంటే 1/2 is equals to x. ఓకే, x వాల్యూ 1/2 అని వస్తుంది. ఇస్ దిస్ పాసిబుల్? నాట్ పాసిబుల్. తీసేస్తాం అంటే నెక్స్ట్ ఇంటర్వెల్లోకి వెళ్ళిపోదాం. లెట్స్ సే x బిలాంగ్స్ టు 2, 3 అనుకుందాం. ఓకే, 2, 3 మధ్యలో ఉంటే x వాల్యూ. నెక్స్ట్ చూడండి, ఇంటిగ్రల్ 0 to 2 x dx ఈక్వల్స్ టు ఇంటిగ్రల్ 0 to x వాల్యూ 2 to 3 మధ్యలో ఉంది, అంతే కదా. సరే, సో 2 dx x square by 2 2 square by 2 అంటే 2 ఈక్వల్స్ టు 2x. మళ్ళీ x వాల్యూని ఇక్కడ 1 వస్తుంది. వెయిట్ కన్ఫ్యూజ్ అయ్యే రోజు. సరే, ఓకే, 0 to 1 స్టెప్ ఎక్స్ డిఎక్స్ దిస్ ఇస్ ఫైన్ అండ్ ఆల్. స్టెప్ ఎక్స్ ఇక్కడ ఎక్స్ అనేది లిమిట్స్లో వాల్యూస్ రా. ఇప్పుడైతే నేను x 2కి 3కి మధ్యలో ఉందన్నాను, దీన్ని 0 xకి 1కి 2కి మధ్యలో ఉందన్నాను. 0 to 1 స్టెప్ ఎక్స్ డిఎక్స్ plus 1 to x step x dx. This is the proper thing you need to do. Okay, so 0 కి 1 మధ్యలో step x value 0, 1 కి x కి మధ్యలో step x value 1 అన్నమాట. ఇక్కడ అది x value 1 point something కదా. now 0 plus 1 x వచ్చేస్తుంది, and here we have square by 2 అంటే 1/2 అయినా రావట్లేదు. x 0 plus x minus 1. సో x వాల్యూ 3/2 వస్తుంది. x minus 1 కదా, 1 of x minus 1 అది మర్చిపోయాం ఇక్కడ. 0 x ఈక్వల్ టు 3/2. ఫైన్, సో x వాల్యూ 3/2 వచ్చింది. స్టెప్ x వాల్యూ ఎంత? 1. నేను అడిగిన క్వశ్చన్ ఏంటంటే ఫ్రాక్షనల్ పార్ట్ ఆఫ్ x ఫైన్ చేయమన్నారు యాక్చువల్గా. సో ఫ్రాక్షనల్ పార్ట్ x అంటే x మైనస్ స్టెప్ x 3/2 minus 1 1/2. నా
లెట్స్ సి 2, 3 చూద్దాం. x బిలాంగ్స్ టు 2, 3 ఉంటే 0 to 2 x dx. ఇప్పుడు జాగ్రత్త చూడండి, x వాల్యూస్ 2కి 3కి మధ్యలో ఉన్నాయిరా. అంటే 0 to 1 స్టెప్ x dx ప్లస్ 1 to 2 స్టెప్ x dx ప్లస్ 2 to x స్టెప్ x dx ఈసారి. ఓకే, సో క్లియర్లీ ఇక్కడ స్టెప్ x 0, ఇక్కడ 1, ఇక్కడ 2 అనమాట. సో x²/2, 2² 2 అంటే 2 is equal to 0 plus 1 of 2 minus 1, 1 plus 2 of x minus 2, 2 of x minus 2. So 2 minus 1, 1 equals to 2x minus 4. So 2x equals to 5, x equals to 5/2. సో మళ్ళీ ఫ్రాక్షనల్ పార్ట్ x అంటే 5/2 మైనస్ స్టెప్ x ఎట్లాగో 2 కదా. సో ఫ్రాక్షనల్ పార్ట్ x నీకు ఎట్లాగో 1/2 వస్తుంది. మళ్ళీ అగైన్ ఫ్రాక్షనల్ పార్ట్ x ఈజ్ ఈక్వల్స్ టు 1/2. అదిరా ఆన్సర్. ఓకేనా? సో ఎప్పుడైనా కానీ స్టెప్ x ఇన్వాల్వ్ అయితే క్వశ్చన్లో లిమిట్ స్ప్లిట్ చేసుకోవాలి. అదే ఇంతకుముందు మన స్టెప్ ఫంక్షన్ ఎట్లా చేసాము, లిమిట్స్లో నెంబర్సే ఇచ్చాము, ఫంక్షన్ స్టెప్లో ఇచ్చాం కాబట్టి సో స్టెప్ లోపల ఉన్న ఫంక్షన్ ఎక్కడైతే ఇంటీజర్ అవుతుందో లిమిట్ స్ప్లిట్ చేసుకుంటే వెళ్ళాం. ఇది కొంచెం డిఫరెంట్, నీకు లిమిట్స్లోనే స్టెప్ ఉంది మళ్ళీ. సో లిమిట్స్లో నెంబర్స్ లేనప్పుడు, లిమిట్స్లో వేరే ఎక్స్ వాల్యూస్ ఇంకా స్పెసిఫిక్గా స్టెప్ ఫంక్షన్ ఉన్నప్పుడు ఎక్స్ వాల్యూస్ సపరేట్ చేసుకొని స్ప్లిట్ చేసుకొని చేయాలి ప్రాబ్లము. ఓకేనా? సార్ క్లియర్? నెక్స్ట్ ఇది ఒక డిఫరెంట్ మోడల్ ఇది చూడండి. డిఫరెంట్ ఇన్ ద సెన్స్ కొంచెం ఇంటిగ్రల్ 1/2 to 2, ఇంటిగ్రల్ 1/2 to 2 1/x of cosecant power 101 x minus 1/x dx is equals to. జాగ్రత్తగా నల్లరా, ఇలాంటి క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు ఇప్పుడు ఇంతకుముందు మనం -a to a ఆ ఫామ్లో ఉంటే ఎట్లా చేయాలో చూసాం. ఇది 1/a to a ఫామ్ రా. సో మధ్యలో నీకు 1 ఉందా లేదా అక్కడ స్ప్లిట్ చేయాలి. ఇక్కడ లాజిక్ ఏంటంటే 1/2 to 1 1/x ఇంటూ cosecant power 101 x minus 1/x dx ప్లస్ 1 to 2 1/x ఇంటూ cosecant power 101 of x minus 1/x dx. ఏదో దాన్ని చేంజ్ చేసుకోండి రెండిట్లో. లాజిక్ ఏంటంటే లిమిట్స్ సేమ్ వచ్చేలాగా, ఇవి లోవర్ లిమిట్ అండ్ అప్పర్ లిమిట్ సేమ్ వచ్చేలాగా చేంజ్ చేసుకోవాలి ఫంక్షన్ని. అంటే ఇక్కడ సబ్స్టిట్యూషన్ ఏం తీసుకోవచ్చురా, x ఈక్వల్ టు 1/2 అని తీసుకున్నాను అనుకో, 1/t అని తీసుకున్నాను అనుకో, లిమిట్స్ ఎలా మారిపోతున్నాయి చూడండి. 2 1 t to cosecant power 101 of 1/t minus t into dx అంటే మైనస్ dt by t². అది అలానే ఉంచండి. ఇక్కడ మైనస్ని లిమిట్ చేంజ్ చేయడానికి యూజ్ చేస్తున్నాను 1/2. నెక్స్ట్ ఒక t, ఇక్కడ ఒక t క్యాన్సిల్, 1/t బయట రాస్తున్నాను. ఇదేంటి మైనస్ ఆఫ్ t మైనస్ 1/tగా, అండ్ కొసీకెన్ మైనస్ తీటా అని మైనస్ కొసీకెన్ తీటా అని మనకు తెలుసు. మైనస్ 1/t ఇంటూ cosecant power 101 of t minus 1/t dt and then cancel equals to 0. That is the answer. ఓకే, చూడండి 1/2 to 1 1/3 to 3 ఇదే క్వశ్చన్. 1/3 to 3 ఉన్న ఆన్సర్ 0నే, 1/4 to 4 ఉన్న ఆన్సర్ 0నే. ఆ 1/a to a అని తెలుస్తుంది ఏంటంటే ఇంటిగ్రల్ 1/a to a 1/x of cosecant power 101 of x minus 1/x dx is equals to 0. ఓకే, ఆ 2 ప్లేస్లో ఇంకే నెంబర్ పెట్టినా కానీ ఆన్సర్ 0నేరా. అది అట్లాంటి క్వశ్చన్ అనమాట. ఓకే, నెక్స్ట్
నెక్స్ట్ ఇంకోటి మీరు చేయాల్సిన క్వశ్చన్ ఒకటి, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ క్వశ్చన్, సిక్స్త్ క్వశ్చన్. I ఈక్వల్స్ టు ఇంటిగ్రల్ 0 to π/2 cos power nx dx cos power nx into sin power nx dx, okay, is equals to lambda times of ఇంటిగ్రల్ 0 to π/2 ఓన్లీ సైన్ తీసుకుంటున్నాను, sin power nx dx. అది సింపుల్ క్వశ్చన్. సైన్ కాస్ కంబైన్ చేసి sin 2x, ఫైండ్ ల్యాండా. సబ్స్టిట్యూషన్స్ గుర్తుంది కదా, కన్వర్షన్ ఆఫ్ వన్ ఇంటిగ్రల్ ఇంటూ అనదర్ ఇంటిగ్రల్, అట్లా మార్చుకోవాలి అది. నెక్స్ట్ ఇక్కడ ఎక్స్ వాల్యూ కొంచెం 7. if integral log 2 to x dx by e power x minus 1 whole power 1/2 is equals to π/2 π/6 sorry π/6, find e power x అంటే x వాల్యూ వస్తే e power x వచ్చేస్తుంది. ఫస్ట్ అసలు లిమిట్స్తో సంబంధం లేకుండా ఇంటిగ్రల్ ఎలా సాల్వ్ చేస్తాం ఆలోచించండి ఒకసారి. లిమిట్స్ ఇన్వాల్వింగ్ e power x టర్మ్స్ రా, సరే ఇంటిగ్రల్స్ ఇన్వాల్వింగ్ e power x టర్మ్స్ ఎట్లా సాల్వ్ చేస్తాం? ఇది క్లియర్లీ నీకు ఖచ్చితంగా చూడండి. సో ఇదైతే ఖచ్చితంగా సరే మా ప్రాపర్టీస్ ఉద్దేశితే కాదు, వెరీ క్లియర్. అది నార్మల్ ఇంటిగ్రేట్ చేసి లిమిట్స్ అప్లై చేయాలి. ఇప్పుడు చూడండి, ఆ e power x ఈక్వల్స్ టు ఆ పవర్ 1/2 తీసేయాలి ఫస్ట్ అది అక్కడ థింగ్ అంతా. సో ఆ e power x నేను e power x అంటే ఇండైరెక్ట్గా e power x కామన్ తీసాను అనుకో, దట్ ఈస్ వన్ మోర్ వే. సో ఇంటిగ్రల్ లిమిట్స్ తర్వాత అప్లై చేద్దాం. ఫస్ట్ అయితే e power x కామన్ తీస్తే వీ హ్యావ్ e power x/2 అవుట్ సైడ్ and 1 minus e power minus x whole power 1/2. This is what we have. Now e power minus x/2 dx by 1 minus e power minus x/2 whole square whole power 1/2 dx. సో e power minus x/2 ని సబ్స్టిట్యూషన్ తీసుకోవాలి, అంతేనా కదా? e power minus x/2 డిఫరెన్షియేషన్ కూడా అదే కదా. ఇంకా క్లియర్గా e power minus x/2ని ఏమని తీసుకోవచ్చు ఇక్కడ? e power minus x/2ని t అని తీసుకున్నాను అనుకో, ఫస్ట్ నీకు ఎలా మారిపోతుంది అది? ఇంటిగ్రల్ మైనస్ dt బై 1 మైనస్ t స్క్వేర్ అదే మైనస్ 1/2 e power minus x/2 dx ఈక్వల్స్ టు dt. సో e power minus x/2 dx అంటే మైనస్ 2 dt. సో 2 ఇంటూ 1 మైనస్ t స్క్వేర్ హోల్ పవర్ 1/2 అంటే మైనస్ 2 ఇంటిగ్రల్ dt బై రూట్ ఆఫ్ 1 మైనస్ t స్క్వేర్ సైన్ ఇన్వర్స్ t. సో మైనస్ 2 ఇంటూ సైన్ ఇన్వర్స్ t. సో మార్చుకుంటే లిమిట్స్ మార్చుకోవాల్సిన అవసరం లేకుండా t అంటే e power minus x/2 అని రాసేసి నౌ అప్లై ద లిమిట్స్ ఫ్రమ్ ఎక్కడి నుంచి ఎక్కడికి? log 2 to x. చూడండి, సో మైనస్ 2 అలానే ఉంటుంది, మైనస్ 2 ఆఫ్ సైన్ ఇన్వర్స్ జాగ్రత్త చూడండి e power minus x/2 రాది. సో అప్పర్ లిమిట్ పెట్టేస్తే మళ్ళీ అదే వస్తుంది, e power minus x/2 మైనస్ లోవర్ లిమిట్ log 2 పెట్టేస్తే అది పక్కన రాస్తాను సపరేట్గా, e power minus 1/2 ఇంటూ log 2 అంటే e power log 2 power minus 1/2 అంటే 1/√2. సో విచ్ ఇస్ 1/√2. సో సైన్ ఇన్వర్స్ 1/√2 విచ్ ఇస్ π/4. సో మైనస్ 2 ఇంటూ మైనస్ π/4 అంటే ప్లస్ π/2 మైనస్ 2 సైన్ ఇన్వర్స్ ఆఫ్ e power minus x/2 అయిపోయింది. నెక్స్ట్ చూడండి, ఓకే. సో నౌ π/2 మైనస్ π/6 రా, π/3 వస్తుంది. సో 2 సైన్ ఇన్వర్స్ ఆఫ్ e power minus x/2
is equals to pi by 3. మళ్ళీ sin inverse e power x by 2 e power minus x by 2 is equal to pi by 6. అంటే e power minus x by 2 అనేది ఏ నెంబర్కి 30 degrees వస్తుంది యాంగిల్ 1/2 కేనా. అంటే e power x by 2 is equals to 2. మనకు అడిగింది e power x, సో e power x equals to 4. అది ఓకేనా. నెక్స్ట్ మేబీ ఇది కొంచెం లాంగ్ వీడియో వస్తుంది, బట్ అది ఫైన్ కదా, నో ప్రాబ్లమ్స్ అట్లా. The greatest value of f of x is equals to ఇది try చేయొచ్చా 8th question. f of x equals to 1 to x mod t dt, where x belongs to minus 1/2 to 1/2. ఇక్కడ minimum, find minimum and maximum value of f of x, or find the maximum value of f of x. Find maximum value of f of x. ఓకేనా. సో ఇక్కడ 2 కేసెస్ ఉన్నాయి యాక్చువల్గా. ఎక్స్ నెగిటివ్ అవ్వచ్చు, ఎక్స్ పాజిటివ్ అవ్వచ్చు. లెట్స్ సే x belongs to minus 1/2, 0కి ఇంటర్వెల్ తీసుకుందాం. ఎక్స్ వాల్యూ minus 1/2, 0 ఉంటే నేను f of xని ఎలా మారుస్తాను, మైనస్ ఇంటిగ్రల్ x to 1 mod t dt అని రాస్తాను. ఇప్పుడు మైనస్ ఆఫ్ ఇంటిగ్రల్ x to 0, ఎక్స్ వాల్యూస్ minus 1/2 to 0 కదా, ఎక్స్ నెగిటివ్ కాబట్టి నెగిటివ్ వాల్యూ సపరేట్గా రాసుకోవాలి, పాజిటివ్ వాల్యూ సపరేట్గా రాసుకోవాలి. 0 to 1 mod t dt. ఇప్పుడు ఈ mod t అనేది మైనస్ t అయిపోతుంది, ఇక్కడ mod t ప్లస్ tగానే ఉంటుంది. మైనస్ ఆఫ్ మైనస్ t²/2 లిమిట్స్ ఫ్రమ్ x to 0 ప్లస్ t²/2 లిమిట్స్ ఫ్రమ్ 0 to 1. సో మైనస్ ఆఫ్ మైనస్ x²/2 ప్లస్ 1/2. సో x² minus 1/2, that is the function. In the interval minus 1/2, 0, f of x is x² minus 1/2. నెక్స్ట్ ఇంకొక ఇంటర్వెల్ ఏముంది, x belongs to 0, 1/2. ఇది pretty simple question యాక్చువల్గా. సో f of x ఈక్వల్స్ టు ఇంటిగ్రల్ 1 to x, x ఎట్లాగో పాజిటివ్ కాబట్టి ఇది డైరెక్ట్గా t అని రాసేయచ్చు. t²/2 you'll get x² లిమిట్స్ ఫ్రమ్ 1 to x, x² minus 1/2గా వస్తుంది మళ్ళీ. ఓకే, ఓ సేమ్ వచ్చిందా. సో x² minus 1/2 ఇంకా నార్మల్ క్వశ్చనే కదా. సో f of x is equals to x² minus 1/2 in the interval minus 1/2, 1/2. You can find the minimum and maximum value. Okay. సో క్యాలిక్యులేషన్ చెక్ చేయండి, వస్తుందా, సేమ్ వస్తుందా. సేమ్ వచ్చిందంటే కోఇన్సిడెన్స్ రా, అంటే సపరేట్. మరి సేమ్ వచ్చింది కదా సార్, స్ప్లిట్ చేయకుండా, ఇంటర్వెల్ స్ప్లిట్ చేయకుండా సాల్వ్ చేస్తే అయిపోతుంది కదా అనద్దు మళ్ళీ. అట్లా కాదు, ఇంటర్వెల్ స్ప్లిట్ చేసే చేయాలి. క్వశ్చన్లో సేమ్ వచ్చింది కాబట్టి ఇట్స్ ప్యూర్లీ కోఇన్సిడెంటల్, ఇంకంతే. సరే, నెక్స్ట్ ninth question. I1 is equals to integral 1/e to 1/e to tan x, integral 1/e to tan x t by 1 plus t square dt. Okay, next I2 is equals to integral 1/e to cot x
dt by t into 1 plus t square. మనం ఫైండ్ చేయమంది i1 plus i2 రా. సో ఫస్ట్ థింగ్, రెండు ఇంటిగ్రల్స్ యాడ్ అవ్వాలంటే ఒక దాంట్లో అప్పర్ లిమిట్, ఇంకో దాంట్లో లోవర్ లిమిట్స్ ఏమున్నా యాడ్ అవ్వచ్చు, లేదంటే రెండింటికి సేమ్ లిమిట్స్ ఉన్నా యాడ్ అవ్వచ్చు. ఓకే, సేమ్ లిమిట్స్ తెచ్చే పాసిబిలిటీ అయితే లేదు, ఖచ్చితంగా లేదు, అవునా కదా. సేమ్ లిమిట్స్ తీసుకొచ్చే పాసిబిలిటీ అయితే లేదు. సో ఇక్కడ ఏం చేస్తానంటే టీని 1/k అని రాసుకుంటే అట్లీస్ట్ ఒకటైనా సేమ్ వస్తుంది కదా. 1/e అయిపోతుంది, cot x tan x గా మారిపోతుంది. dt అంటే -1/k² dk రాద్దాం, అది 1/t k/1 + 1/k² ఇంటూ dt అంటే -1/k² dk. ఓకే, సో k² క్యాన్సిల్, k/k² + 1 వస్తుంది. హియర్ వీ హ్యావ్ e to tan x, ఇంటిగ్రల్ e to tan x మైనస్ k/k² + 1 dk. సో e to tan x కాబట్టి నేను దీన్ని ఏం చేస్తాను, లిమిట్స్ ఇంటర్చేంజ్ చేసేస్తే మైనస్ పోతుంది కదా అక్కడ, tan x to e k/k² + 1 dk. ఇప్పుడు చేయండి i1 + i2, నార్మల్ క్వశ్చన్ ఇంకా అది. i1 + i2 1/e to e tan, ఇక్కడ అప్పర్ లిమిట్ ఇక్కడ లోవర్ లిమిట్ సేమ్ కదరా, అంటే 1/eకి ఈకి మధ్యలో ఉందండి tan x అక్కడ ఇండైరెక్ట్గా. 1/e to e k/k² + 1 dk. సో విచ్ ఇస్ 2తో మల్టిప్లైస్ డివైడ్ చేస్తే యుల్ గెట్ log mod k² + 1 లిమిట్స్ ఫ్రమ్ 1/e to e. k² + 1 t² + 1 ఏదైనా ఒకటే కదా, ఇంకా ఇక్కడ k ఉన్నా t ఉన్నా ఒకటే కదరా. ఓకే, వేరియబుల్ చేంజ్ ప్రాపర్టీ ఇంకోటి చూద్దాం. నెక్స్ట్ 10th వన్. If a equals to integral 0 to pi cos x by x plus 2 whole square by x plus 2 whole square dx, and b equals to integral 0 to pi by 2 sin 2x by x plus 1 dx. ఓకే, సో బీని ఇన్ టర్మ్స్ ఆఫ్ ఏ ఎట్లా రాయాలో చూడండి. సో ఫస్ట్ అయితే లిమిట్స్ మార్చుకోవాలి కదా. x + 1 ఉందా, సరే ఇక్కడ ఆన్సర్స్ ఎలా ఉన్నాయంటే 1/2 + 1/π + 2 - a ఇవన్నీ ఉన్నాయి. సరే, ఎనీవేస్ ఫర్ దట్ మ్యాటర్ ఫస్ట్ అయితే 2x = t అనుకొని ఇది సాల్వ్ చేస్తున్నాం మనం. 2x = theta. సో ఫ్రమ్ దేర్ యుల్ గెట్ ఇంటిగ్రల్ x0 అయితే 0, x π/2 అయితే theta π వస్తుంది, sin 2x అంటే sin theta మారిపోతుంది, బై x + 1 కాస్త నీకు xని θ/2 అని రాసాం కదా, θ/2 + 1 dθ, dx అంటే dθ/2, which will be changed to 0 to pi sin θ/θ + 2 dθ. ఈ రెండు అబ్జర్వ్ చేయండి ఒకసారి, ఏ అండ్ బి అబ్జర్వ్ చేయండి. సో sin x cos x లా మారిపోవాలి. నేను డైరెక్ట్ దీన్ని 0 to pi ఇంకా sin x by x + 2 dx అని రాసేస్తున్నాను. సో sin x cos x లా మారాలి, ఆ 1/x + 2 ఏమో 1/x + 2 హోల్ స్క్వేర్లా మారాలి. అంటే sin x అనేది b, మిగతా 1/x + 2 అనేది u అనమాట. ఓకే, u ఇంటూ ఇంటిగ్రల్ v. ఓకే, లిమిట్స్ ఫ్రమ్ 0 to pi మైనస్ ఇంటిగ్రల్ 0 to pi u డాష్ ఇంటూ ఇంటిగ్రల్ v minus cos x dx. Okay, so now this entire thing is equals to a. So clearly b is equals to, ఇక్కడ ఫస్ట్ అప్పర్ లిమిట్ పై సబ్స్టిట్యూట్ చేస్తే -1 + 1 రా, 1/π + 2. నెక్స్ట్ 0 సబ్స్టిట్యూట్ చేస్తే -1
మైనస్ 1 బై 0 ప్లస్ 2 అంటే 2. సో b ఈక్వల్స్ టు 1 బై పై ప్లస్ 2 ప్లస్ 1 బై 2 మైనస్ a. దట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ b. అదే నెక్స్ట్ ఇంకొకటి I1 ఈక్వల్స్ టు ఇంటిగ్రల్ 0 టు పై బై 2 f ఆఫ్ sin 2x ఇంటూ sin x dx. I2 is equals to integral 0 to pi by 4 f of cos 2x into cos x dx. Find I1 by I2. అంటే I2 or I1 ని in terms of I1 I2 అదే I1 in terms of I2 కానీ I2 in terms of I1 కానీ ఏదో ఒకటి మార్చాలి, అంతేనే కదా. ఓకే, ఎనీవేస్ ఇప్పుడు చూడండి, ఇక్కడ I2ని మార్చామనుకో, చేంజ్ I2 ఎక్స్ని పై బై 4 మైనస్ ఎక్స్గా మార్చుకుంటే జాగ్రత్త చూడండి, రీప్లేస్ ఎక్స్ విత్ పై బై 4 మైనస్ ఎక్స్. ఓకే, సో I2 is equals to integral 0 to pi by 4. జాగ్రత్త చూడాలి, ఇది చూడరా, మనకి సేమ్ వచ్చేదాకా ప్రాపర్టీ అప్లై చేసుకుంటూ కన్వర్ట్ చేసుకుంటూ వెళ్తూ ఉండాలి. 2 ఇంటూ పై బై 4 అంటే పై బై 2 మైనస్ 2x అంటే ఎఫ్ ఆఫ్ సైన్ 2xలా మారిపోయింది. జాగ్రత్త చూడండి, ఎఫ్ ఆఫ్ సైన్ 2xలా మారిపోయింది. అండ్ కాస్ ఆఫ్ పై బై 4 మైనస్ ఎక్స్ అంటే కాస్ ఏ కాస్ బి ప్లస్ సైన్ ఏ సైన్ బి అని మారిపోయినట్టు. ఓకే, డిఎక్స్. ఇప్పుడు అది నీకు 1/√2 కామన్ తీసేస్తే వాట్ డూ వీ హ్యావ్ హియర్? ఇంటిగ్రల్ 0 టు pi by 4 f of sin 2x into cos x plus sin x dx. ఓకే, ఇక్కడ cos x plus sin x వచ్చింది కదా, ఇక్కడ కూడా cos x plus sin x వచ్చే పాసిబిలిటీ ఉందేమో చూడండి. సో I1ని xని pi by 2 మైనస్ ఎక్స్తో రీప్లేస్ చేస్తూ I1 ఇఫ్ యూ రీరైట్ దిస్ ఇంటిగ్రల్ 0 టు pi by 2 f of sin 2x అలానే ఉంది, sin pi by 2 మైనస్ ఎక్స్ కాస్ ఎక్స్లా మారిపోయింది, అవునా. సో ఇప్పుడు నీకు కాస్ ఎక్స్ ప్లస్ సైన్ ఎక్స్ రావాలంటే ఈ రెండు యాడ్ అవ్వాలా మళ్ళీ. అగైన్ 2I1 is equals to integral 0 to pi by 2 f of sin 2x into cos x plus sin x dx. I1 plus I1 చేశాను రా ప్రాపర్టీ. ఓకే, నౌ దిస్ ఇస్ ఇంట్రెస్టింగ్. అగైన్ మళ్ళీ ఎక్స్ని పై బై 2 మైనస్ ఎక్స్తో రీప్లేస్ చేస్తే యూ గెటింగ్ ద సేమ్ ఫంక్షన్, అవునా కదా. సైన్ 2x లాగే ఉంటుంది, ఆ కాస్ ఎక్స్ ప్లస్ సైన్ ఎక్స్ ఒకటి కాస్ సైన్కి సైన్ కాస్కి మనం కన్వర్ట్ అయిపోయి మళ్ళీ సేమ్ ఫంక్షన్ వస్తుంది. అంటే దిస్ ఐ కెన్ రైట్ యాజ్ 2 టైమ్స్ ఆఫ్ 0 టు పై బై 4 ఎఫ్ ఆఫ్ సైన్ 2x ఇంటూ కాస్ ఎక్స్ ప్లస్ సైన్ ఎక్స్ డిఎక్స్. సో ఈ 2 క్యాన్సిల్ అనమాట. సో క్లియర్లీ I2 1/√2 ఇంటూ ఇది I1 అనే కదరా నీకు వచ్చింది ఇప్పుడు I2. సో I1 by I2 is equals to clearly √2 ఇది ఆన్సర్. ఓకేనా. సో కన్వర్షన్స్ రా, ప్రాపర్టీ అప్లై చేసి కన్వర్ట్ చేసుకుంటూ ఉండాలి అది. ఓకే, సో ఫస్ట్ మీరు అబ్జర్వ్ చేసింది చూడండి, నాకు తెలిసి కొంతమందికి ఏమర్థమై ఉంటుంది, 0 to pi by 4 is 0 to pi by 2 కదా. సో pi by 4ని pi by 2 కన్వర్ట్ చేసుకోవడానికి 2x in t అనుకుంటే ఎట్లా ఉంటుంది అనుకుంటారు. బట్ 2x in t అనుకున్నామంటే నీకు ఇది రాదు కదా, మళ్ళీ బ్రాకెట్లో sin 2x ఉంది కదా, sin 2θ. నువ్వు దీన్ని తీటా అనుకుంటే అది కాస్ తీటాలా మారిపోతుంది. పోనీ ఇక్కడ 2x in తీటా అనుకున్నా, సెకండ్ స్టెప్లో 2x in తీటా అనుకున్నా మళ్ళీ pi by 4 pi by 2కి అవుతుంది, కానీ 2x అనేది తీటాలా మారిపోతుంది. సో ఆ స్టెప్ నాట్ వ్యాలిడ్. ఆ 2x ఈక్వల్స్ టు తీటా అనుకుంటే స్టెప్ మాత్రం నాట్ వ్యాలిడ్. ఓకే, సో దీస్ ఆర్ సమ్ ప్రాబ్లమ్స్. ఐ థింక్ ఏమీ మిస్ అవ్వలేదు. మనం మిస్ అయ్యి ఉంటే విల్ సీ లేటర్. ఆ ప్రాబ్లం నేను ఇందాక ఆగిపోయిన ప్రాబ్లం నెక్స్ట్ వీడియోలో పెట్టేస్తాను, చూడండి. అండ్ దట్స్ ఇట్ ఈ వీడియో వరకు. నెక్స్ట్ వీడియోలో ప్రీవియస్ మెయిన్స్ ప్రాబ్లమ్స్ చెప్పుకున్నాం. ఓకే, చలో.